సావిత్రి వేస్తున్న మాటల వలలో సాక్షాత్తు యమధర్మరాజే చిక్కుకుపోయాడు. ఆమె తెలివితేటలకు హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ప్రాణాలు తీసే యముడితో వేదాంతం మాట్లాడుతూ నడుస్తుంది సావిత్రి. ఆమె ధర్మ సూక్ష్మాలకు యముడు ఫిదా అయిపోయాడు. ఓ పతివ్రత, నీ మాటలు నా మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి. నీ భర్త ప్రాణం తప్ప ఇంకో వరం కోరుకో అన్నాడు. వెంటనే సావిత్రి, శత్రువుల చేతిలో నా మామగారు కోల్పోయిన ఆ శాల్వారాజ్యం మళ్ళీ ఆయనకే దక్కేలా వరం ఇవ్వండి అని అడిగింది. తప్పకుండా ఇస్తున్నాను, వారి రాజ్యం వారికే దక్కుతుంది. ఇకనైనా అలసిపోయావు, వెనక్కి వెళ్ళు అని దయగా అన్నాడు యముడు. కానీ సావిత్రి మళ్ళీ నవ్వుతూ, సజ్జనులైన మీ పక్కన నడుస్తుంటే నాకు అలసట ఎక్కడిది యమా అని మళ్ళీ పొగడడం మొదలుపెట్టింది. ఇప్పుడు వాళ్ళు భూలోకం దాటి యమలోక సరిహద్దుల్లోకి ఎంటర్ అవుతున్నారు. వాతావరణం కటికి చీకటగా భయానకంగా మారుతుంది. భయపెట్టే యమలోక దారిలో సావిత్రి ఎలా నడిచింది? 3వ వరంగా సావిత్రి ఏం కోరింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎపిసోడ్ 14 కోసం వెయిట్ చేయాల్సిందే.